మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏమో తెచ్చి ర్యాపిడో తెచ్చి అది తెచ్చి మా నెత్తినేసింది. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫ్రీ బస్సుని తెచ్చిపెట్టేసి మా ఆటో డ్రైవర్ల కడుపులంతా కొట్టుతూ మా ఏం జరిగినా ఆటో వాళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిన ఆటో వాళ్ళ మీద టూ వీలర్ పర్పస్ ఏమి, టూ వీలర్ ఏమి, ఓన్ వెహికల్ దాన్ని తెచ్చి ర్యాపిడో చేస్తున్నారు. అధికారులు కనపడడం లేదా? దాని మా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి, బండి నంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి, కనపడడం లేదా? అదే ఆటో డ్రైవర్ 5 మందిని ఎక్కించిపోతే నర్ర రోడ్డు నిలబెట్టి వేలు ఫైన్లు వేస్తున్నారు. అది కనపడుతుంది ఆటో డ్రైవర్లు. కానీ ర్యాపిడో దాని మీదకు సెంట్రల్ గవర్నమెంట్ ర్యాపిడో తెచ్చిపెట్టేసా, ఈయన తెచ్చి ఫ్రీ బస్సులు తెచ్చిపెట్టేసా. ఆటో వాళ్ళ బతుకు ఆటో వాళ్ళకు 10,000 వేస్తే సగటు రోజుకు 30 రూపాయలు వచ్చి 30 రూపాయలతో డ్రైవర్ బతుకుతాడు. కనీసం ఒక అర్ధ కేజీ బియ్యం రాదు, 1/4 కేజీ పచ్చిమిరకాయలు రావు. అట్టాదప్పుడు మీ ఆటో డ్రైవర్లు ఇంతమంది బతుకు, మీ పెళ్ళ పిల్లలు ఎట్లా బతికించుకోవాలా, ఆటో బాడీలు ఎట్లా కట్టించుకోవాలా, ఇళ్ళ బాడీలు ఎట్లా, వాళ్ళ చదువులు సందలు ఎట్లా బతికించుకోవాలని అడుగుతున్నాము. ఎవరు వచ్చినా గవర్నమెంట్ వచ్చిన ఆటో వాళ్ళ మీద పడుతున్నారు. దయచేసి ఆటో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన డిమాండ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చి ర్యాపిడో పెట్టేసింది, ఈయన వచ్చేసి ఫ్రీ బస్సులు పెట్టేసినాడు. టూ వీలర్లు ర్యాపిడ్ అయిపోయినాయి, అన్నీ ర్యాపిడ్ అయిపోయినాయి. ఆటో వాళ్ళు కడుపు ఇక్కడికి వచ్చేస్తారు. మీరు 50 రూపాయలు అడిగితే వాళ్ళు 30 రూపాయలకే పోతారు, 20కే పోతున్నారు. ఆ ర్యాపిడే పెద్ద ఇదైపోయింది. వాడు ఎవరో తెచ్చి కంపెనీ పెడితే మేము సంపాదించి వాని కంపెనీ ఇచ్చేది లక్షల ఆటో కొని మేము పెట్టి వాని పెద్దని మేము మా మీద. అది గవర్నమెంట్కి కనపడడం లేదా? ఆటో డ్రైవర్లకు కనపడదు అది గవర్నమెంట్కి. ర్యాపిడ్ తీసేయవలసిందిగా కోరుతున్నాము. టూ వీలర్ పెద్ద సమస్య అయిపోయింది. టూ వీలర్ పర్పస్ ఏమి, టూ వీలర్లు అంటే ఫ్యామిలీతో పోయేకి వైట్ బోర్డు, అది వైట్ బోర్డులో ట్రావెల్ చేయవచ్చా? అది ఆర్టీఓ అధికారులకు కనపడదా, పోలీస్ అధికారులకు కనపడదా, జిల్లా కలెక్టర్ కనపడదా, మినిస్టర్లకు కనపడదా? ఎన్నిసార్లు పిలిపించినా దానికి వాల్యూ లేదు. ఆటో వాళ్ళంటే చులకన అయిపోయింది.